హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రిక్ జాబ్ అలర్ట్స్. ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఏంటో చూసే ముందు అందరికంటే ముందే నోటిఫికేషన్ పడ్డ వెంటనే నేను మీకోసం కష్టపడి వీడియోని చేసి పెడుతున్నాం. కానీ చూస్తున్న మీరు మాత్రం ఒక్క లైక్ కొట్టడానికి ఆలోచిస్తున్నారు. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. ఇక లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు చెప్పబోయే నోటిఫికేషన్ చూస్తే పబ్లిక్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీలో 20 రకాల పోస్టుల భర్తీల కోసం నోటిఫికేషన్ విడిచారు. అన్నీ నాన్ టీచింగ్ స్టాఫ్ కోసమే. రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న జాబ్స్ చూసుకుంటే మొట్టమొదటిగా ప్రైవేట్ సెక్రటరీ జాబ్. ఈ జాబ్ పే లెవెల్ 7లో ఉంటుంది. అంటే శాలరీ రేంజ్ 45,000 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. ఇంకా అలవెన్సెస్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఉండాలి ఒక యూనివర్సిటీ నుంచి, అట్లీస్ట్ ఇంకా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి పర్సనల్ అసిస్టెంట్ లాగా, లేకపోతే 5 years స్టెనోగ్రాఫర్ లాగా ఏదో యూనివర్సిటీలో అయినా ఎక్కడైనా పనిచేసి ఉండాలి. మళ్ళీ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ స్పీడ్ 120 words per minute ఉండాలి. మళ్ళీ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉండాలి. కంప్యూటర్ మీద కొంచెం అవగాహన ఉండాలి. ఈ డిజైరబిలిటీ అంటే మనకు అవసరం లేదు. మళ్ళీ స్కిల్ టెస్ట్ పెడతారు. అందులో ఇంగ్లీష్ డిక్టేషన్ 120 words per minute చేయాలి. 10 minutes ఉంటుంది టైం. మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్ 50 minutes ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 years వరకు ఉంటుంది. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇది పే లెవెల్ 4 కిందకి వస్తుంది. పే రేంజ్ చూసుకుంటే శాలరీ రేంజ్ 25,000 నుంచి 81,000 లోపు ఉంటుంది. ఇంకా అలవెన్సెస్ కూడా వాళ్ళే చూసుకుంటారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒక బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మినిమం స్పీడ్ 80 words per minute ఉండాలి. ఇంకా ఇంగ్లీష్ ఆర్ హిందీ టైపింగ్ స్పీడ్ 35 or 30 words per minute ఉండాలి. కంప్యూటర్ మీద కొంచెం అవగాహన ఉండాలి. ఇంకా 10 minutes డిక్టేషన్ ఉంటుంది. అందులో 80 words per minute చేయాలి. మళ్ళీ ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్ 50 minutes ఉంటుంది. హిందీ ట్రాన్స్క్రిప్షన్ 65 minutesలో చేయాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 yearsలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు రిజిస్టర్ ఆఫీస్ సెక్షన్ చూసాం. ఇప్పుడు ప్రాపర్టీ సెక్షన్ చూసుకుంటే ల్యాండ్ రికార్డ్ సూపరింటెండెంట్, ఇది పే లెవెల్ 6 కిందకి వస్తుంది. పే రేంజ్ చూసుకుంటే 35,000 నుంచి 1,12,000 వరకు ఉంటాయి. అలవెన్సెస్ వాళ్ళే చూసుకుంటారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ట్రైనింగ్ ఆఫ్ పత్వారీ గురించి కొంచెం మ్యాటర్ తెలిసి ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్లో 8 years ఆఫ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెవెన్యూలో అయినా, ల్యాండ్ రికార్డులో అయినా, పత్వారీ మ్యాటర్స్లో అయినా. నాలెడ్జ్ ఆఫ్ హిందీ, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ 3 తెలిసి ఉండాలి కన్ఫామ్గా, ఏజెన్సీలు ఇచ్చారు కాబట్టి. మళ్ళీ ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 years లోపు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్ రికార్డ్ కీపర్ లాగా ఉన్నాయి. ఇది పే లెవెల్ 4 కిందకి వస్తుంది. దీన్ని శాలరీ రేంజ్ చూసుకుంటే 25,000 నుంచి 81,000 లోపు ఉంటాయి. ఇంకా అలవెన్సెస్ కలిపితే దగ్గర ₹1,00,000 వరకు వస్తుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మళ్ళీ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ల్యాండ్ రికార్డు క్లర్క్ లాగో లేకపోతే ఎక్కడైనా సబ్ డివిజన్లో ఆఫీస్లో. నాలెడ్జ్ ఆఫ్ హిందీ, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ ఈ 3 కన్ఫామ్గా దీనికి కూడా తెలిసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆఫీస్లో చూసుకుంటే ఇంటర్నల్ అడాప్ట్ ఆఫీసర్ లాగా చూస్తే ఇది పే లెవెల్ 12కు సంబంధించింది. పే రేంజ్ చూసుకుంటే 78,000 నుంచి 2,09,000 వరకు ఉంటాయి. అలవెన్సెస్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇక దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే సెంట్రల్ ఆ స్టేట్ గవర్నమెంట్లో ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్లో పనిచేస్తూ ఉండాలి. లేకపోతే పే లెవెల్ 11కు సంబంధించి అది ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్లో ఉంటూ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్లో పనిచేస్తూ పే లెవెల్ 10కు సంబంధించి ఇది గవర్నమెంట్లో పనిచేసిన ఒకటే, అటానమస్ బాడీస్లో పనిచేసిన ఒకటే. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 56 years లోపు ఉండాలి. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ లాగా ఇది పే లెవెల్ 10కు సంబంధించింది. అంటే శాలరీ రేంజ్ 56 నుంచి 1,77,000 వరకు ఉంటాయి. అలవెన్సెస్ వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి అట్లీస్ట్ 55% మార్క్స్తో, లేకపోతే గ్రేడ్ బి అయి ఉండాలి UGC 7 స్కేల్లో ఒక యూనివర్సిటీ నుంచి. ఇంకా అప్లికెంట్స్ కన్ఫామ్గా 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫీల్డ్లో, ఆడిట్ అండ్ అకౌంట్స్లో, అడ్మినిస్ట్రేషన్లో. ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ఆల్ గవర్నమెంట్ రూల్స్ కింద. ఇక్కడ చూస్తే మొత్తం అంతా మీకు తెలుస్తుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 years లోపు ఉండాలి. ఇంకా ఈ నోటిఫికేషన్లో చాలా వరకు మెకానికల్ వాళ్ళవి, EEE వాళ్ళవి, సివిల్ వాళ్ళవి చాలా పోస్టుల వరకు విడిచారు. డిప్లొమా వాళ్ళకు కూడా పోస్టులు విడిచారు. ఆ పోస్టుల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.